ఏపీ హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అమర్నాథ్ వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళల కట్టు బొట్టుపై వ్యాఖ్యానించే స్థాయికి వైసీపీ నేతలు దిగజారిపోయారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇక కేవలం అనితను మాత్రమే అన్నట్లు కాదని సగటు మహిళలు అందరినీ కించపరిచినట్లే అవుతుందని పవన్ ఆరోపించారు. ఇక మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించారు. ప్రజా జీవితంలో ఉన్న వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తోందనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు. రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అన్న ఆయన అవి విధానపరంగా ఉండాలని చెప్పారు. నోటికొచ్చినట్లు ఇళ్లలో ఉండే స్త్రీలను కించపరిచే నైజం సరికాదని చెప్పారు. ఇక పౌర సమాజం హర్షించే భాషలోనే కుటుంబ నేతలు అందరూ బలంగా బదులివ్వాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతల విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ అగౌరవపరిచే విధంగా ఉండకూడదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. అలంకరణ అనేది మహిళలకు ఆభరణం లాంటిదని చెప్పారు. మహిళలను కించపరిచిన వారిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. అమర్నాథ్ బేషరత్గా హోంమంత్రికి క్షమాపణ చెప్పాలని పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరూ ఎవరికి చెప్పాల్సి సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళకు పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది, మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అన్నా నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు. నువ్వు వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. ఏదో పదవి వచ్చేసరికి నలుగురు గన్మెన్లు వెనక్కి తిరిగేసరికి మాకు గన్మెన్తో పని లేదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వేలాది మంది నీకు పదవి పోతే నలుగురు కూడా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. నాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా వేలాది మంది కార్యకర్తలు నా వెంట తిరిగేటువంటి అది గుడివాడ అమర్నాథ్ గారు మహిళా హోంమంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడికి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని మగానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకాన్ని. ఇప్పుడు మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మన మహిళా సోదరుమణులు ఉన్నారు. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళాలి అంటే అందంగా తయారవ్వమనే చెప్తాం. మనం ప్రతి మహిళ కూడా ఎక్కువగా తనకి ఇచ్చినటువంటి డబ్బులు ఆ అందంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అది కుటుంబంలో అన్ని కుటుంబాల్లో కూడా అలాగా. ఇప్పుడు మనం బయటకు వచ్చేటువంటి మహిళల్ని మన సొంత చెల్లుల్లాగా తల్లిలాగా చూడాల్సింది పోయి విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. కనుక నేను ఇప్పటికైనా తెలియజేస్తున్నాను, మహిళల్ని కిందపరిచే విధంగా మాట్లాడద్దు. వాళ్ళ వేషధారణ మీద కిందపరచడానికి ఎవరికి కూడా హక్కు లేదు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది.